గోతిలో గొర్రె పిల్ల చిక్కుకుపోయిందంట. ఇప్పుడు ఆ గొర్రె పిల్లను విడిపించాలి అని అంటే కాపరి స్వయంగా తన చేతులతో ముళ్ళులన్నీ కూడా తీసి గొర్రెను తీసుకోవాలి. ఏం చేశాడు తెలుసండి కాపరి? తన స్వయం హస్తాలతో తన అక్కడ ఉన్న ముళ్ళన్నీ తీసివేసి గొర్రె పిల్లను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ముళ్ళు తీస్తున్నప్పుడు కాపరి చేతుల్లో ఉండే ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తమంతా కారుతున్నప్పుడు గొర్రె పిల్ల ఆ రక్తాన్ని చూస్తూ, నా తప్పుడు త్రోవల వలన నా కాపరి రక్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలా బాధపడిందంట. మొత్తానికి ఆ ముళ్ళన్ని తీసేసి గొర్రె పిల్లను తీసుకొని భుజాన వేసుకొని తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని సంతోషపడ్డాడంట. దేవుడికి స్తోత్రం. ముళ్ళ కంపల్లో ఈ గొర్రె పిల్ల కాపరి దగ్గరికి వెళ్ళలేకపోయింది. కానీ కాపరే వెతుకుతూ నశించిపోయి గోతులో పడిపోయిన గొర్రె పిల్లను రక్షించడానికి వచ్చాడండి. 2025 సంవత్సరాల క్రితం ఇలానే జరిగిందండి. మనము దేవుడి దగ్గరకు వెళ్ళలేకపోయామని, పాపములు శాపములు అడ్డం చేశాయి కాబట్టి దేవుడి దగ్గరకు మనం వెళ్ళలేకపోతున్నామని దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం మనల్ని కలుసుకోవడానికి, మన పాపములు క్షమించడానికి, మన శాపములు తొలగించడానికి, నశించిపోతున్న మనలను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి దీనుడుగా రిక్తుడుగా మన కోసం జన్మించాడండి. నశించిపోతున్న వారి కోసం జన్మించాడు.